హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అండ్ మన హెయిర్ కోసం కొంచెం ఎక్స్ట్రా కేర్ ఇవ్వడానికి రెడీ అయ్యాను. యాక్చువల్లీ మనం డైలీ లైఫ్లో ఫ్యామిలీ వర్క్ కుకింగ్ ఇలా ఎన్నో పనులు బిజీ అయిపోతుంటాం కదా. మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అందుకే ఈరోజు హెడ్ బాత్కి ముందు నా హెయిర్కి ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ కేర్ లోషన్ అప్లై చేసుకుంటున్నాను. ఈ లోషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించడం లేదు, అది నెక్స్ట్ పార్ట్లో డీటెయిల్గా చూపిస్తాను. నేను అది 1.5 డే అవుతుంది జుట్టు వేసుకొని, అయినా కూడా అసలు ఎంత సిల్కీగా కనిపిస్తుందో చూడండి. అస్సలు ఒక్క చిక్కు కూడా కనిపించదు. మామూలుగా అక్కడక్కడ ఉంటుంది అంతే, మరీ అంత హెవీగా అయితే చిక్కు ఉండదు. ఆ హెయిర్ అయితే అన్నీ మనం బెటర్గా చిక్కులు అన్నీ ముడి తీసుకోవాలనుకుంటే వేళ్ళ దగ్గరనే తీసుకోవాలి, లేదంటే కోంబ్ యూస్ చేయండి. ఇంకా కానీ చాలా స్లోగా తీసుకోవాలి, ఎందుకంటే ఆ హెయిర్ అనేది బ్రేక్ అయిపోతుంది, మనం దువ్వడంలోనే ఉంటుంది. ఎంత స్లోగా దువ్వితే అంత స్లోగా చిక్కుముడులు అనేవి పోతాయి. గట్టిగా పట్టి లాగితే హెయిర్ అనేది బ్రేక్ అయ్యి వచ్చేస్తుంది తప్ప మనకు చిక్కుముడులు అయితే విడిపోవు. చాలా స్లోగా కేర్ అయితే చాలా ఎక్కువ తీసుకోవాలి దీనికి. ఇక్కడ చూడండి, నా హెయిర్ అయితే 1.5 డే అయ్యింది దువ్వక. ఇప్పుడు దువ్వుతున్నా కూడా అసలు ఎలాంటి చిక్కులు లేవు అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 3, 4, 5 హెయిర్ ఫాల్ అంతే. ఎంత స్లోగా దువ్వి ఎంత మంచిగా హెయిర్ కేర్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్న లోషన్ని హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటున్నానో మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో అలోవెరా, ఎగ్ వైట్ అండ్ మందారం ఆకులు యూస్ చేశాను. నా హెయిర్కి ఈ రొటీన్ చాలా బాగా సూట్ అయినట్లు నాకు అనిపిస్తుంది. ఈ జెల్లీ చూడండి, అసలు ఏలియన్స్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలోవెరా జెల్లీ టైప్లోనే ఉంటుంది, మందారం ఆకులు కూడా జెల్లీ లాగానే ఉంటాయి కాబట్టి అట్లా స్టిక్కీగా ఉంది అది లోషన్ అనేది. కొంచెం ఎగ్ వైట్ అనేది స్మెల్ పడని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ అట్లా అనిపిస్తుంది. నేనైతే ఇది యూజ్ చేయబట్టి చాలా ఫ్యూ టైమ్స్ నుంచి అప్లై చేసుకుంటున్నా. ఇది అప్లై చేసుకున్నాక హెయిర్ అనేది వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు కూడా హెడ్ బాత్ ముందే ఇది రొటీన్ ఫాలో అవుతున్నాను. మరి ఎట్లా అప్లై చేసుకుంటున్నాను నేను కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ హెయిర్ని కంప్లీట్గా కోమ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే హెయిర్ ట్యాంగిల్గా ఉంటే లోషన్ అప్లై చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ముందుగా హెయిర్ని జెంట్లీగా డీటాంగిల్ చేసుకుంటున్నాను. హెయిర్ని ఫోర్స్ఫుల్గా పుల్ చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు హెయిర్ని స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ సెక్షనింగ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఒకేసారి మొత్తం హెయిర్ మీద లోషన్ అప్లై చేస్తే లోపల రూట్స్ వరకు సరిగ్గా రీచ్ అవ్వకపోవచ్చు. అందుకే హెయిర్ని లేయర్స్ లాగా తీసుకొని 1 బై 1 అప్లై చేస్తున్నాను. ఇలా చేస్తే హెయిర్కి ఈవెన్లీ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. లోషన్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రూట్స్ దగ్గర నుంచి అప్లై చేస్తున్నాను. స్కాల్ప్ మీద అప్లై చేసుకుంటున్నప్పుడు నెయిల్స్తో స్క్రాచ్ చేయకుండా ఫింగర్ టిప్స్తో జెంటిల్గా మసాజ్ చేస్తున్నాను. నేను ఎస్పెషల్లీ హెయిర్ కొంచెం థిన్గా అనిపించే ఏరియాస్ మీద కూడా కేర్ఫుల్గా అప్లై చేసుకుంటున్నాను. మన స్కాల్ప్కి లోషన్ అప్లై చేస్తూ జెంటిల్గా మసాజ్ చేస్తే మనకి కూడా ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ హెయిర్ కేర్ రొటీన్ అనేది హెయిర్ కోసమే కాదు, కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా మంచి సెల్ఫ్ కేర్ టైం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ లేయర్ తీసుకుంటున్నాను. మళ్ళీ రూట్స్ దగ్గర అప్లై చేసి హెయిర్ లెంత్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా 1 బై 1 సెక్షన్స్ తీసుకొని కంప్లీట్ హెయిర్కి అప్లై చేస్తున్నా. హెయిర్కి ఎక్కువ ప్రోడక్ట్ పెట్టి స్టిక్కీగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హెయిర్కి సరిపడా అమౌంట్తో ఈవెన్లీ అప్లై చేసుకుంటే చాలు. చూడండి, ఇలా లేయర్స్ తీసుకొని అప్లై చేస్తూ వెళ్ళడం వల్ల హెయిర్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్షన్కి లోషన్ అనేది రీచ్ అవుతుంది. ఎస్పెషల్లీ హెయిర్ ఎండ్స్ని కూడా మిస్ అవ్వకుండా అప్లై చేస్తున్నాను. నా హెయిర్ ఎండ్స్ కొంచెం డ్రైగా ఫీల్ అయినప్పుడు అక్కడ కూడా లిటిల్ ఎక్స్ట్రా కేర్ ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్కి అప్లై చేస్తున్నాను. బ్యాక్ సైడ్ మనకి సరిగ్గా కనిపించదు కాబట్టి ఫింగర్స్తో సెక్షన్ ఫీల్ చేసుకుంటూ అప్లై చేస్తున్నాను. స్లోగా అప్లై చేస్తుంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హెయిర్ కేర్లో ఇమీడియట్ రిజల్ట్స్ కోసం హర్రీ అవ్వకుండా రెగ్యులర్ రొటీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఈ రొటీన్ ఫాలో అయిన డేస్లో హెడ్ బాత్ తర్వాత హెయిర్ చాలా స్మూత్గా ఫీల్ అవుతుంది. హెయిర్ కోమ్ చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అందుకే ఈరోజు కూడా హెడ్ బాత్ ముందే ఈ రొటీన్ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా హెయిర్కి అప్లై అయిపోయింది. నెక్స్ట్ స్కాల్ప్ని అనేది జెంటిల్గా మసాజ్ చేయాలి, ఎందుకంటే చాలా హార్డ్గా మసాజ్ చేయడం అస్సలు అవసరం లేదు. ఫింగర్ టిప్స్తో స్లోగా సర్క్యులర్ మూమెంట్స్లో మసాజ్ చేస్తే ఆ హెయిర్ అనేది లోషన్ అనేది చాలా మంచిగా ఇంకిపోయి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హెయిర్ కేర్ అంటే ఎక్కువ ఫోర్స్ కాదు, జెంటిల్ కేర్. హెయిర్కి ఈ లోషన్ అంతా అప్లై చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes వరకు ఇది డ్రై అవ్వనివ్వాలి. అంటే మన స్కాల్ఫ్లో ఉండే హెయిర్ రూట్స్ అనేవి ఈ లోషన్ మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ఒక 30 to 40 minutes ఉంటే సరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఏది యూజ్ చేసినా ఏం కాదు.
ఈ లోషన్ మెయిన్ రీజన్ ఏంటంటే మనకి డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ ఎండ్స్‌లో స్ప్లిట్టింగ్స్ ఉన్నా కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది. మనము ఇవన్నీ న్యాచురల్‌గా కేర్ తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎన్ని ప్రొడక్ట్స్ బయట కొన్నా కూడా అందుట్లో చాలా కెమికల్స్ అలాంటివన్నీ యూజ్ చేస్తుంటారు కాబట్టి కొందరికి పడుతుంది, కొందరికి పడదు. అట్లా యూజ్ చేసి హెయిర్ లాస్ అవ్వడం కన్నా ఇట్లా న్యాచురల్‌గా మన ఇంటి ముందు, మన ఇంటి పక్కలే దొరికేవే ఇవన్నీ. ఇవన్నీ న్యాచురల్‌గా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకొని ఒక 1 అవర్ మనది కాదనుకొని మనం కేరింగ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టైం అలా ఉంది. తర్వాత హెడ్ బాత్ చేసుకుంటాను. ఈ మధ్య టైంలో కిచెన్ వర్క్, హౌస్ వర్క్ అన్నీ మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి కదా! మన హెయిర్‌కి లోషన్ పెట్టుకొని కామ్‌గా కూర్చుందాం అనుకుంటే ఒక పని గుర్తొస్తుంది. అది చెయ్యాలి. ఇంకొక పని గుర్తొస్తుంది. మన లేడీస్ లైఫ్‌లో సెల్ఫ్ కేర్‌కి కూడా ఇలా టైం దొరకడం ఒక అచీవ్‌మెంటే. ఎనీవే ఇప్పుడు హెయిర్ కేర్ అయితే టైం కాబట్టి వేరే థాట్స్ అన్నీ పక్కన పెట్టి కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఇప్పుడైతే వచ్చే యాక్చువల్ రిజల్ట్ చూడడానికి నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. బికాజ్ ఈ రొటీన్ ఫాలో అయిన తర్వాత హెయిర్ వాష్ చేసిన రోజు నా హెయిర్ టెక్స్చర్ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. హెయిర్ వాష్ ముందు ఇలా లోషన్ అప్లై చేసుకొని తర్వాత క్లీన్‌గా వాష్ చేసుకుంటే హెయిర్ సాఫ్ట్‌గా ఫీల్ అవుతుంది. సో, ఇప్పుడు హెడ్ బాత్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తాను. ఆఫ్టర్ బాత్ హెయిర్ ఎలా ఉందో నెక్స్ట్ షార్ట్‌లో చూద్దాం. యాక్చువల్లీ హెయిర్ కేర్ వీడియోస్‌లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటంటే బిఫోర్ వాష్ మెస్సీ హెయిర్ నుంచి ఆఫ్టర్ వాష్ సాఫ్ట్ ఫ్రెష్ హెయిర్‌గా చేంజ్ అవ్వడం. అనదర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రొటీన్ ఫాలో చేసిన తర్వాత హెడ్ బాత్ టైంలో కోంబ్ చేసేటప్పుడు నాకు యూజువల్లీ కనిపించే హెయిర్ ఫాల్ చాలా తక్కువ అనిపిస్తుంది. అసలు హెయిర్ ఫాల్ లేదు అని నేను చెప్పడం కన్నా, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా డిఫరెన్స్ అనిపించింది అని చెప్పడం కరెక్ట్. బికాజ్ హెయిర్ ఫాల్‌కి చాలా రీజన్స్ ఉంటాయి. ఫుడ్, స్ట్రెస్, స్లీప్, హార్మోన్స్, స్కాల్ప్ కండిషన్ ఇలా చాలా థింగ్స్ హెయిర్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఒక సింగిల్ హోమ్‌మేడ్ రెమెడీ వల్లనే అందరికీ హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుందని చెప్పలేం. కానీ నాకు పర్సనల్లీ ఈ రొటీన్ చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అందుకే కంటిన్యూ చేస్తున్నాను. హెయిర్ కోంబ్ చేస్తుంటే కోంబ్‌లో ఎక్కువ హెయిర్ కనిపించకపోతే ఆ ఫీలింగ్ ఎంత హ్యాపీగా ఉంటుందో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాగే రీసెంట్‌గా నేను నోటీస్ చేసిన ఇంకొక స్మాల్ చేంజ్ ఏంటంటే, నా హెయిర్ లైన్ దగ్గర చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్‌లో అవి జస్ట్ నార్మల్ షార్ట్ హెయిర్ అనుకున్నా. కానీ అబ్జర్వ్ చేస్తుంటే చిన్న చిన్న బేబీ హెయిర్స్ గ్రో అవుతున్నట్లు అనిపిస్తుంది. అది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ హెయిర్ రొటీన్ ఫాలో చేస్తున్నప్పుడు ఇలాంటి స్మాల్ చేంజెస్ కూడా మనకి మోటివేషన్‌గా ఇస్తాయి కదా! కానీ ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. బేబీ హెయిర్స్ కనిపించడం అంటే ఈ పర్టిక్యులర్ లోషన్ వల్లనే వచ్చాయని కన్ఫర్మ్‌గా చెప్పలేం. హెయిర్ గ్రోత్‌కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను జస్ట్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నా. బట్ పర్సనల్లీ నాకు కనిపించిన ఈ లిటిల్ బేబీ హెయిర్ చూసి అయ్యో! ఫైనల్లీ నా హెయిర్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుంది అని హ్యాపీ అయిపోయా. మనం బ్యూటీ కోసం చాలా థింగ్స్ ట్రై చేస్తాం. కానీ హెయిర్ కేర్‌లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అప్లై చేసి నెక్స్ట్ డే మిరాకిల్ రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనకి సూట్ అయ్యే రొటీన్‌ని కన్సిస్టెన్సీగా ఫాలో చేయాలి. అండ్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. డైలీ మీల్స్‌లో న్యూట్రిషియస్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటర్ ప్రాపర్‌గా తాగాలి. స్లీప్ కూడా ఇంపార్టెంట్. స్ట్రెస్‌ని పాసిబుల్ అయినంత మేనేజ్ చేయాలి. ఇవన్నీ కలిసి ఓవరాల్ హెయిర్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తాయి. అండ్ స్కాల్ప్ మీద కూడా సడెన్‌గా బాల్డ్ ప్యాచెస్, సివియర్ హెయిర్ ఫాల్, ఇచ్చింగ్ ఆర్ ఎనీ అన్‌యూజువల్ ప్రాబ్లమ్ ఉంటే హోమ్‌మేడ్ రెమెడీస్‌తో డిలే చేయకుండా డర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయడం బెస్ట్. మన హెయిర్ కేర్‌ని చేసుకోవడం అంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మాత్రమే కాదు, ముందు నుంచే జెంటిల్‌గా కేర్ చేసుకోవడం. మా ఇంట్లో వాళ్ళందరూ నేను ఈ హెయిర్‌కి లోషన్‌ని అప్లై చేసుకుంటుంటే చాలా నా పైన జోక్స్ వేస్తున్నారు. ఫైనల్లీ వాళ్ళకైతే చెప్పాను, మీరందరూ ఎంత కామెడీ చేసినా పర్లేదు, నా హెయిర్ బాగుంటే చాలని. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈ ప్యాక్ పెట్టుకున్నది వాళ్ళ కోసం కాదు కదా! నా హెయిర్ కోసమే. ఇంట్లో వాళ్ళు కామెడీ చేసినా సరే, హెయిర్ కేర్ రొటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి. యాక్చువల్లీ మన లైఫ్‌లో ఇలాంటి స్మాల్ ఫన్నీ మూమెంట్స్ వల్లే మెమరీస్ క్రియేట్ అవుతాయి. నేను హెయిర్ ప్యాక్‌తో కూర్చుంటే వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ నేను మాత్రం హెయిర్ బాగుంటే చాలు, ఈ కామెడీ అంతా భరిస్తా అని ఫిక్స్ అయిపోయా. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళు కామెడీ చేస్తారా? చేస్తే కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఎందుకంటే మన సఫరింగ్ ఒక్కటే కాదని తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఇంకా హెడ్ బాత్ చేసుకోవాలి. రిజల్ట్ ఎలా వచ్చిందో నెక్స్ట్‌లో చూద్దాం. ఈ హెయిర్ కేర్ కోసం చిన్న చిన్న ఎఫర్ట్స్ ఫ్యామిలీ కామెడీతో కలిస్తే ఇంకా మెమరబుల్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడైతే నన్ను బాత్రూమ్‌కి పంపించండి ప్లీజ్ అని చెప్పి అరిచాను. తర్వాత ఆఫ్టర్ బాత్ హెయిర్ అయితే చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా అనిపించింది. నేను చెప్పాను కదా ఇందాక, అస్సలు అది అప్లై చేసుకున్నాక హెయిర్ అనేది చూడండి అస్సలు ఎంత తక్కువ హెయిర్ ఫాల్ అయ్యింది. నేను అంత స్ట్రాంగ్‌గా అప్లై చేసుకున్నా కూడా, అంత గట్టిగా మసాజ్ చేసి మరీ అది లోషన్ అప్లై చేసిన,
అయినా కూడా హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదు. చాలా అంటే చాలా బెస్ట్. ఒక్కసారి ఇదైతే మంత్లీ 4 టైమ్స్ లేదంటే మీకు వీలున్నట్టుగా వీక్లీ వన్స్ కూడా పెట్టుకోవచ్చు. మంత్లీ 4 టైమ్స్ అన్నా, వీక్లీ వన్స్ అన్నా ఒకటే. మీకు వీలుని బట్టి దాన్ని యూజ్ చేస్తే మీకు రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదొక్కటే కాదు, ఇది బిఫోర్ హెడ్ బాత్ మాత్రమే. ఆఫ్టర్ హెడ్ బాత్ కూడా నేను ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటా, ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా, అది కూడా మొత్తం వీడియో చేసి నేను పెడతాను. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఉన్నవాళ్ళైతే ఈ వీడియో చూసి మాత్రం ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్గా మనం చేసుకొని మనం యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, హెడ్ బాత్ అయితే కంప్లీట్ అయింది. చూడండి హెయిర్ ఇప్పుడు ఎలా ఉందో. నిజంగా హెడ్ బాత్ తర్వాత నా హెయిర్ అయితే చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా అనిపిస్తుంది. బిఫోర్ బాత్ హెయిర్కి కొంచెం డ్రైగా ట్యాంగిల్గా ఉంది, కానీ ఇప్పుడు ఫింగర్స్తో టచ్ చేసి స్మూత్గా స్లైడ్ అయిపోతుంది. హెయిర్ కోమ్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. నా హెయిర్కి రొటీన్ సూట్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఫాలో అవుతున్నాను. అండ్ హానెస్ట్లీ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇలా సిల్కీగా అనిపించినప్పుడు మనం చేసిన హెయిర్ కేర్ రొటీన్ సక్సెస్ఫుల్ అయినట్లు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు హెయిర్ని లూజ్గా వదిలేసి చూడండి, హెయిర్ ఎంత స్మూత్గా ఉందో. ఫింగర్స్తో రన్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఫీల్ అవుతుందో చూడండి. హెయిర్కి షైన్ కూడా కొంచెం వచ్చినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ హెయిర్ కేర్ రొటీన్లో నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది పర్ఫెక్ట్ హెయిర్ కాదు, హెయిర్ క్లీన్గా సాఫ్ట్గా మేనేజబుల్గా ఉండాలి, డైలీ కోమ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి, అండ్ మనం హెయిర్ని కేర్ చేసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ రొటీన్ వల్ల నాకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఈరోజు కూడా హెడ్ బాత్ ముందు టైం స్పెండ్ చేసి అప్లై చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నా సింపుల్ హెయిర్ కేర్ రొటీన్ కంప్లీట్ అయింది. హెడ్ బాత్ ముందు అలోవెరా, ఎగ్ వైట్, మందారం ఆకులతో ఆల్రెడీ ప్రిపేర్డ్గా చేసుకున్న లోషన్ని హెయిర్కి అయితే లేయర్స్గా డివైడ్ చేసుకొని రూట్స్ నుంచి లెన్స్ వరకు అప్లై చేసుకున్నాను. జెంటిల్గా మసాజ్ చేసి తర్వాత హెడ్ బాత్ చేసుకున్నాను. ఫైనల్లీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చూసి తర్వాత ట్రై చేసిన వాళ్ళు ఎలా రిజల్ట్ వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ హెయిర్ కేర్ని మాత్రం కంపల్సరీ ఫాలో అయ్యి యూస్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో లోషన్ ప్రిపరేషన్లో కలుద్దాం. అంతవరకు బాయ్.